నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగం చేసే భార్య ఉందంటే ఏటీఎం నీ చేతిలో ఉన్నట్లే. కట్నం 1-2 లక్షలు తక్కువైనా మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం వచ్చే పిల్లనే చేసుకోరా అంటూ సలహా ఇస్తున్నాడు ఒక యువకుడికి అతడి స్నేహితుడు. రైలు ప్రయాణంలో మనకి రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. రకరకాల సంభాషణలు మనకి వినపడుతూ ఉంటాయి. పుస్తకాన్ని చదువుకుంటున్న నేను ఈ మాటలు వినపడ్డంతో ఉలిక్కిపడి తలెత్తి చూశాను. 30 ఏళ్లలోపు ఇద్దరు యువకులు వాళ్ళు ఉద్యోగం చేసే భార్యలని ఏటీఎంలతో పోలుస్తున్నారు. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖులు, మనలో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. మరి దాన్ని రాకుండా ఎలా కేర్ తీసుకోవాలో, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవడానికి మనం వచ్చేసాం ద నేచురల్స్ బ్యూటీ పార్లర్, సరోవర్ సెంటర్, సెక్రటేరియట్ రోడ్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ మంజు గారు. మరిన్ని వివరాలని ఆవిడని అడిగి తెలుసుకుందామా? హాయ్ మంజు గారు. హాయ్ మేఘనా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా బాగున్నాను. ఓకే, సో మెయిన్లీ సకులకు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్. సో దానికి ఏమైనా మంచి ట్రీట్మెంట్ ఏమైనా? మా దగ్గర హర్బల్ థింక్ ఉందండి. సో మనం హెయిర్ ఫాల్ది ట్రీట్మెంట్ ఉంది, అది చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామంటే. సో తినకి చాలా హెయిర్ ఫాల్ ఉంది. సో మనం తినపై ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామండి. చూడండి చాలా ఎంత ఫాల్ ఉంది. సో మనం కొంచెం ఇప్పుడు తనకు ఆయిల్ మసాజ్ చేసి, హెయిర్ ఫాల్ ఆయిల్ ఉంటుంది, సో దాంతో మసాజ్ చేసి హెయిర్ ప్యాక్ యూస్ చేస్తాం. సో ఏం ఆయిల్ యూస్ చేస్తున్నామండి? ఇది హెర్బల్ అండి, హెయిర్ ఫాల్ ఆయిల్. ఫస్ట్ హెర్బల్ ఆయిల్ కొంచెం మసాజ్ చేసుకుంటే రూట్లో కొంచెం అబ్జర్వ్ అయ్యి రూట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో మసాజ్ లాగా మనం చేసుకుంటాం. ఓకే, కొంచెం ఇది అబ్జర్వ్ అవుతుంది కదా రూట్లో. ఓకే, సో మసాజ్ చేస్తున్నాం కదండి, ఇది ఎంతసేపు ఇలా చేయాలి? ఇదండి 10 to 15 minutes చేస్తే చాలండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఫైనల్కి వచ్చేసాము. ఓకే, అంటే ఎక్సర్సైజ్ కూడా అవసరం అండి దీంతో కదా. అడ్వాంటేజ్ దీంతో మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈవెన్ ఉండి హెయిర్ ఫాల్ అనేది కొంచెం మనకు కంట్రోల్లో ఉంటుంది. సో మనం ఒక వీక్లీ వన్స్ కాకుండా 15 days వన్స్, లైక్ మంత్లీ ట్వైస్ అట్లా మసాజ్ చేసుకుంటే కూడా మనకు రిలాక్సేషన్తో పాటు ఫాలింగ్ అనేది కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఆల్ రైట్. మీకు అవైలబుల్ ఇట్లాంటి హెర్బల్ థింగ్స్ మీరు పార్లర్లో వెళ్ళి చేసుకోలేకపోతే కూడా మనం నార్మల్ మన ఇంట్లోనే వాడే కోకోనట్ ఆయిల్ కూడా లైక్ కొంచెం వామ్ గోరువెచ్చగా చేసుకొని ఇట్లా టిప్స్లో కొంచెం మసాజ్ చేసుకుంటే కూడా మనకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. 15 minutes అయిపోయింది కదండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం. ప్రోటీన్ ప్యాక్ బాగుంటుంది హెయిర్కి. సో మనం అది ప్యాక్ పెట్టుకుందాం. ఓకే, సో జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ కాకుండా మామూలుగా హెయిర్ ఫాల్ ఆపాలంటే మామూలుగా ఇంట్లో హౌస్ హోల్డ్ ఐటమ్స్లో ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? మెయిన్ ఏంటంటే ఆయిలింగ్ కంపల్సరీ అండి హెయిర్కి. మెయిన్ ఐ థింక్ ఆయిలింగ్. ఇప్పుడు మన జనరేషన్కి ఇప్పుడు ఆయిల్ అంతా బిజీ లైఫ్ అయిపోయింది, ఆయిల్ వాడడం తక్కువైపోయింది. కంపల్సరీ మనం ఇట్లా వీక్లీ వన్స్ అన్న కంపల్సరీ మనం ఆయిల్ యూజ్ చేస్తూ ఉండాలి. ప్లస్ డైట్లో కూడా మనం కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో ప్యాక్ అన్నారు కదండి, ప్యాక్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? ఏ ఐటమ్స్? ఈ ప్యాక్లో అంటే హెర్బల్ థింగ్సే ఉంటాయి. లైక్ తులసి పౌడర్ అని, ఆవులా పౌడర్ అని, నీమ్ పౌడర్ అని, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అందులో హెర్బల్ థింగ్సే ఉంటాయి. ఓకే, సో మరి ప్యాక్ ఈ రూట్కి మనం అబ్జర్వ్ అయ్యేలా ప్యాక్ పెట్టాలి. మెయిన్ థింగ్ రూట్నే కదా మనం స్ట్రాంగ్ చేసేది. ఎంతసేపు ఉంచాలండి ఈ ప్యాక్? ఈ ప్యాక్ మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి. ఓకే,
ఓకే, పార్లర్లో అయితే ఇలాంటి ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ కొంతమంది సకులకు ఇలాంటి ప్యాక్స్ కానివ్వండి ఇవి అవైలబుల్ లేనప్పుడు ఇంట్లో ఎలాంటి యూజ్ చేయాలి? ఇంట్లో అంటే మనకు అవైలబుల్ ఉన్నది కొంచెం నీమ్ లీవ్స్ దొరుకుతాయి, తులసి లీవ్స్ దొరుకుతాయి, అట్లా మన కొంచెం యూస్ఫుల్ ఉండే ఐటమ్స్ని మనం మిక్స్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. డైట్తో కూడా సంబంధం ఉంటుంది కదండి హెయిర్ ఫాల్? కంపల్సరీ డైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి కదండి డైట్కి. అంటే ప్రోటీన్ అంటే కొందరికి అర్థం కాక ఎలాంటి ఫుడ్ అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. ప్రోటీన్ అంటే లైక్ ఫిష్, ఎగ్, వెజిటేబుల్స్లో బీన్స్, క్యారెట్, కీరా అలాంటి ఏ విటమిన్ ఉండేలాగా ఫుడ్ని మనం కొంచెం ఎక్కువగా తీసుకుంటే మన డైట్ కంట్రోల్లో ఉండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు థిక్నెస్ కావాలని అంటున్నారు కదండి. సో మనం థిక్నెస్ కోసం కొంచెం క్యాస్ట్రల్ ఆయిల్, క్యాస్ట్రల్ అంటే ఆముదం, ఈ మధ్య ఆముదం అనే పదాన్నే మనం మర్చిపోయాం. చాలా అది యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఆముదం నూనె అట్లీస్ట్ 1 వీక్ కన్నా లేకుంటే ఒక 15 days వన్స్ అన్నా కొంచెం దాంతో మసాజ్ చేసుకుంటే కూడా మనకు హెయిర్ అనేది థిక్నెస్ వస్తుంది. ప్లస్ బ్లాక్ కలర్లో కూడా హెయిర్ కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్ ఉంది అనుకోండి, ఎగ్ కూడా మన ఎగ్ ప్రోటీన్ ఫుడ్డే. సో ఎగ్ వైట్కి కూడా మనం పెట్టుకోవచ్చు. సో మనం ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి మనం వాడుకునే మన పదార్థాలలోనే. సో అట్లాంటిది మనం ఏదైనా ఒకటి ఇట్లా చూస్ చేసుకొని వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటే కూడా మన హెయిర్ ఫాల్ మన కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ థిక్నెస్ పెరుగుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా సకులు, చాలా చాలా మన ఇంట్లో ఉన్న ఐటమ్సే అనమాట. ఆముదం కానీ ఎగ్ కానీ, సో ఇలాంటివి అప్లై చేస్తే కనుక హెయిర్ ఫాల్ ఆల్మోస్ట్ తగ్గుతుంది అనమాట. సో అట్లీస్ట్ 10 to 15 days అలా గ్యాప్ ఇచ్చి అలాంటివి యూస్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. అంటే మామూలుగా షాంపూస్ కానివ్వండి, కండిషనర్స్ కానివ్వండి, మార్కెట్లో మనకి చాలా చాలా వస్తున్నాయి. సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటారు? అవి యూస్ చేయొచ్చు అంటే అవి యూస్ చేయొచ్చు? అది మన హెయిర్ స్ట్రక్చర్ని బట్టి మనం తీసుకోవాలండి షాంపూ. ఇప్పుడు ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు వెళ్ళి అదే ఆయిలీ షాంపూని తీసుకుంటే అది ఇంకా ఎక్కువ ఆయిలీ అయిపోతుంది కదా. సో ఈ బేస్ ఉన్న వాళ్ళు ఆ బేస్ షాంపూ, లైక్ ఆయిలీ ఉన్న వాళ్ళు డ్రై షాంపూ డిపెండ్స్. మన హెయిర్ స్ట్రక్చర్ని తీసుకొని మనం షాంపూ చూస్ చేసుకోవాలి. ఇలాంటివి యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఎవరో చూడట్లేదు. సో ఎలాంటి షాంపూస్ అయితే బాగుంటాయి? మేబీ ఇప్పుడు ఈ షాంపూస్ అన్నీ ఒకలాగే ఉంటాయండి, ఈ బ్రాండ్ అని ఆ బ్రాండ్ అని. మెయిన్ వాడేది హెర్బల్ షాంపూ ఒకటి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అదే అందులో ఇట్లా కెమికల్స్ అని అట్లా తక్కువ ఉంటాయి. హెర్బల్ షాంపూనే బెస్ట్. చూసారు కదా సకులు, కెమికల్స్ ఉన్నవి అస్సలు వాడద్దు అంటున్నారు. లైక్ హెర్బల్ అలాంటివి యూస్ చేస్తే కనుక మన హెయిర్ మంచి గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని మనకు సజెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా టిప్ ఫాలో అవ్వండి. అండ్ దీని తర్వాత ఏంటండి, డైరెక్ట్ వాష్ చేయడమే. వాష్ చేసేసి 30 minutes మనం ఉంచేసి వాష్ చేసేసి. ఓకే, సో దీని తర్వాత షాంపూ కానీ ఏమైనా వాడాలి? అవసరం లేదండి. ఇప్పుడు దాని ఎఫెక్ట్ పోతుంది కదా మనం వాడినది షాంపూ, నెక్స్ట్ డే పెట్టవచ్చు. నెక్స్ట్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకుల కోసం చాలా మంచి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చూపించినందుకు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. చూసారుగా సకులు, ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంచాను. దిస్ ఇస్ మేఘనా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.